సంతోషం అవార్డుల ఫంక్షన్ కోసం హైదరాబాద్ వచ్చి ఓ స్టార్ హోటల్లో బస చేసింది శ్వేతా బసు ప్రసాద్. అయితే అవార్డుల ఫంక్షన్ అయిపోగానే తిరుగు ప్రయాణం అయింది, కానీ ఫ్లైట్ మిస్ కావడంతో చేసేదేం లేక హోటల్లోనే ఉండిపోయింది. కట్ చేస్తే పోలీసులు అర్ధరాత్రి శ్వేతా బసు ఉన్న రూమ్ తలుపులు తట్టారు. ఆమెని వ్యభిచారం కేసు కింద అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఇంకేముంది, శ్వేతా బసు ప్రసాద్ అసలు ఏం జరుగుతుందో అర్థం కాకపోవడంతో నిలువెల్లా వణికిపోయింది. మొత్తానికి కొద్ది రోజుల పాటు రెస్క్యూ హోంలో గడిపి కోర్టు బ్రోతల్ కేసు కొట్టివేయడంతో ఊపిరి పీల్చుకొని ముంబైకి వెళ్ళింది. ఆ రోజు ఇది మాత్రమే జరిగింది, అంతేకాని అంతకు మించి నేను ఏ తప్పు చేయలేదని అంటోంది శ్వేతా బసు ప్రసాద్. ప్రస్తుతం ఈ భామ మిక్చర్ పొట్లాం చిత్రంలో నటిస్తోంది. ఎంవి సతీష్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డిసెంబర్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.